చెప్తాను. ఏంది సాయంత్రం చెప్తావు? ఎవరినో తెచ్చి ఇంట్లో పండుకోబెట్టి సాయంత్రం చెప్తా అంటావు. మన ఇంటిని లాగా చేస్తే నీకు చెప్పెట్లు. ఇదేంది ఇది నేను చూడలే. తొందరగా ఇట్లా అడ్డమడ్డవి అంటే ఇంకా కొంచెం అంటే చూస్తానే ఏంది ఇట్లుంది మంచం అడ్డమడ్డంగా అనుకోలే కొంచెం అది చాలు. A few moments later. అతే విష్ణు రమ్మంటున్నాడు కిందికి రాళ్ళంట. ఏమో తెలీదు అత్తే. మీరు వస్తే గాని తిండంట. పెద్ద ప్లానింగే రా. మీరు వస్తే గాని తిననానే కూర్చున్నాడు. మంచం మీద ఎవరురా? నాకేమైనా గుడ్డేయాలంటే మైండ్ పోయింది అనుకుంటానావా? ఎవరురా? అమ్మ పడవ. ఎవరురా? వెంటారా ఏమన్నా చెప్తా. ఎవరు పద్దు? నాకు తెలియదు అత్తే. ఇంకా నువ్వు నంగనాస్తుంగపురా నువ్వు. ఎవరులే అడుగుతాంటే ఏమన్నా ఉమాదమా నీకు చెప్పవా? ఏంటి మమ్మీ ఎవడు? ఎవరు పద్దు? తెలీదు అత్తే. ఎట్లొచ్చా నీకు తెలియకుంటే? పిలుచుకొని వచ్చి ఏం కళ్ళకు కాసు కట్టిందా నీకే? పిలుచుకొని వచ్చినాడు. మళ్ళా ఆ మాట చెప్పచ్చు కదా. మరి నేను ఎవరు ఏమని అడుగుతానా? మళ్ళా అడగల్లా, ఎప్పుడు చూడలేదు కదా. వాళ్ళ ఫ్రెండ్ అనుకున్నాను అత్తయ్య. Beyond the expectations. Let's begin the show. ఎట్లున్నాడో చూసి చెప్పు. చూన్నాడేమన్నా పిల్లి కొడుక? నా కొడుక? మ్యాటర్ అర్థం కాలేదు. దగ్గరికి ఎగ్గుకో. ఆకంతా వేసుకొచ్చింది. సొగిలో నాకు అట్లా చెప్తాను. నేనేం సొగిలిదాన్ని కాదులేరా, నువ్వంటే సొగిలోడు చెప్పు. ఒత్తుతా. నేను వీకెండ్ క్లాస్ చాలు చెప్పేది. నిన్ను ఒక బిజినెస్ మ్యాగ్నెట్ చేస్తాను. ఏంది బిజినెస్ మ్యాగ్నెట్ చేస్తాను? నిజంగా అంటేనే. ఏంది? నీ పేరు మీద ఒక బిజినెస్ ఓపెన్ చేసిన. వాళ్ళ సూల్య కొడుకు పేరు సోమలింగం అంట. ఫస్ట్ క్లయింట్ కూడా వచ్చేసినారు. ఏందిరా అర్థమయ్యేటట్లు చెప్పురా. ఏందిరా? నీకు ఫస్ట్ కస్టమర్ కూడా వచ్చేసినారు. ఎవరు కస్టమరు? ఏందో చెప్పురా, అర్థమయ్యేటట్లు విధానం అర్థమయ్యేటట్లు చెప్పురా. సర్లే సాయంత్రం చెప్తానులే, మళ్ళీ నీకు అర్థమవుతుంది. బాబీ దవడ పగలు కొడతా. సాయంత్రం చెప్తాను. ఏంది సాయంత్రం చెప్తావు? ఎవరినో తెచ్చి ఇంట్లో పండుకోబెట్టి సాయంత్రం చెప్తా అంటావు. వాళ్ళ ఫ్రెండ్ అనుకోండి. ఎవరైతే చూడలేదా వాళ్ళ ఫ్రెండ్స్ ని? ఫ్రెండ్స్ ఎప్పుడు నేను చూడలేదా? ఏమన్నా నువ్వు చెప్పినావే. ఫ్రెండ్ అయితే కాదు. మళ్ళీ ఎవరైతే ఏమవుతాయ పడుకుని చెప్తాను కదా బిజినెస్ ఓపెన్ చేశాను. అది ఎట్లయితుంది బిజినెస్ అంటే? అంతేగా. నీ పేరు మీద బిజినెస్ ఓపెన్ చేశాను. ఏం బిజినెస్? రాధికా లాడ్జ్. ఎంతలా ఏమన్నా అంటే ఇది ఇప్పుడు లాడ్జా? ఇది లాడ్జా? ఇది లాడ్జ్ కాదు.
లాడ్జ్ లాంటిది లాగా ఓపెన్ చేశాను అనమాట. ఈడా విను, మా కూల్ తింటావా? చెప్పులే. కూల్ ఓకే, ఐడియా వింటుంటేనే ఎంత థ్రిల్లింగ్ గా ఉంది. ఇప్పుడు రాధికా పీజీనా లేకపోతే రాధికా లాడ్జా? మా సినీ నేను పసుపాల గ్రాండు, ఈడ లోటస్ మహల్. నాకు అవన్నీ తెలియలే. హోటల్స్ వస్తాయి అవి. హోటల్స్ అనంతపూర్లో పెద్ద పెద్ద హోటల్స్ అవి. ఓకే, సో శ్రీ 7 ఫంక్షన్ హాల్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో దానిలో ఎవరైనా వేరే ఊర్ల నుండి అనంతపూర్లో పనులు ఉండేటప్పుడు వచ్చి లాడ్జ్లో దానిలో దిగుతారు కదా, హోటల్స్లో దిగుతారు. దిగినప్పుడు వాళ్ళకి ఎంత అవుతుందో ఈ రోజుకి చెప్పు అందాజుగా? చాలా అవుతుంది, దండిగా అవుతుంది. అప్రాక్సిమేట్గా ఒక 3,000-4,000 రూపాయలు అవుతుంది వాళ్ళకి ఓన్లీ ఉండడానికి. ఫుడ్ సపరేట్. అవును, మళ్ళీ ఫుడ్ సపరేట్. ఒక రోజుకి 3,000-4,000 ఆడున్నావు. సో ఇప్పుడు మన ఇంటిని నేను చిన్న లాడ్జ్ లాగా చేసిన. మన ఇంటిని లాడ్జ్ లాగా చేస్తే నీకు చెప్పెట్లు కరువు లేకుండా పడతాయి. నీకు అర్థం కాలేదు బుడుక్స్, కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేయి. కామన్ సెన్స్ చేస్తాను చెప్పేది. ఆడన తీసుకొని పెట్టుకోపోలే లాడ్జ్. అట్లా కాదు, వర్కౌట్ కాదు. ఇప్పుడు నీకు మళ్ళీ ఆడ రెంట్ కట్టాలి. ఇప్పుడు మాసిని నేను ఓకే రివర్ షవర్ డబ్బులు 3,000-4,000 4,000-5,000 రూపాయలు ఫుడ్ సపరేట్. ఫుడ్కి ఎంత అవుతుంది తెలుసా ఎక్స్పెన్స్? మీరు ఎట్లా బిర్యానీ బాగా చేస్తారు? హీన పక్షంలో అందరికి టామ్ చేయండి, దండోరు కొట్టండి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. మెనూ ఇస్తాం వాళ్ళకి, ఒక మెనూ ఉంటుంది మంది, అర్థమైందే? ఆడ కనిపిద్దాంలే. మెనూ ఉంటుంది, వాళ్ళు మెనూ డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, మాస్ని దానిలో ఎంతైతే పే చేస్తారో అంత కన్నా పే చేస్తారు. విను 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 విను, ఇంకా అయిపోలేదు. సో అప్రాక్సిమేట్గా నెలలో 30 రోజులు ఉంటాయి. 30 రోజులు 50 మంది కస్టమర్లు వచ్చినారు అనుకో. 50 మంది సరిపోతారా? అంటే ఇప్పుడు కంటే సార్ ఒక్కటే వచ్చినారు. నెక్స్ట్ సార్ గర్ల్ ఫ్రెండ్ అట్లా వాళ్ళు. ఏంది మా ఏం లే, నీ గర్ల్ ఫ్రెండ్ కూడా తెచ్చుకోలే, నీ లవర్ని కూడా తెచ్చుకోలే. ఏంది మా అట్లా మాట్లాడుతున్నావు? ఉన్నమాట ఉన్నట్లంటే ఉలికి ఎక్కువ అంట. దయచేసి అట్లా అనుకోద్దు. వద్దు, 50 మంది 60 మంది వస్తే ఎంత వస్తుంది చెప్పు అమ్మకి అక్షరాల? నేను ఒకేసారి 50 మంది అనుకున్నా, అట్లా కాదు. ఒకరు పోయిన తర్వాత ఒకరు, ఒకరు పోయిన తర్వాత ఒకరు. 50 మంది వస్తే 3,000 1,50,000 అవుతుంది. మళ్ళా 50,000 నువ్వు తీసుకో, 1,00,000 రూపాయలు నేను తీసుకుంటా. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. లే ఈడ్చి కొడితే ఎట్లేకపోతావులే. సరే బా, నాకేం బట్టలు అవన్నీ చేసేకి, నువ్వు పోయి చేసుకోపోలే. మీకు ఎట్లా కనపడతాను నేను? వంటలు చేసి పెట్టుకుంటూ బిజినెస్, వంటలు చేసి నేను పెట్టి నా ఇంట్లో పోలే. నాకేంటి నీ పెళ్ళాన్ని నిమ్మను నానేమన్నా ఎప్పుడైనా చూసినానా? ఏమన్నా ప్రొపరేటర్ ఎవరు? ప్రొపరేటర్ భలే కమిషన్ల మ్యాన్ ఉన్నట్లున్నావే నువ్వు. నేనెందుకు ఇస్తా, నేనెందుకు పెట్టుకుంటాలే? ఎట్లుందిలే, తలకాయ తిరుగుతుందా? ప్రాఫిట్స్ వస్తాయి, మాకు ఎక్కిందా ఏమన్నా? నేను వద్దు, ఒక్క నిమిషం, వేరే కస్టమర్ ఉన్నాడు, మాట్లాడొస్తాను. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఉండు, నువ్వు మాట్లాడు. నువ్వు అమ్మతో మాట్లాడుతాండు. వేరే వాళ్ళు పేరు ఉన్నారంట, వాళ్ళు మనకి ఎంత లేదన్నా కానీ ఒక బెడ్ ఖాళీ లేదు కదా, అప్పుడు వెళ్ళిపోతాడు. ఈ బెడ్ ఇద్దామా? ఇదేనా ఇదే? ఇది నేను చూడలే. మేధావి ఏమున్నావు? నేను ఒక్క నిమిషం ఫోన్ చేసి వస్తా. ఎట్టపోతావులే? నేను నా చేతులతో, ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లలు లేస్తానే, నాకు అవసరం లేదు, నేను తీసుకోను. లక్ష్మీదేవి ఇంటికి వస్తా, నేను ముట్టనప్ప వరలక్ష్మి వ్రతం అయిపోయింది. వరలక్ష్మి వ్రతం అయింది, లక్ష్మీదేవి వస్తా అంటే అట్లా మత్తి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అట్లా అనకూడదు. ప్రామిస్ చెప్తాను, నేను అబద్ధం కాదు. ఇంటికి వచ్చిన లక్ష్మీదేవిని పోగొట్టుకుంటే దరిద్ర దేవత అట్లా కాదు, దరిద్ర దేవత తాండవ ముక్కు కోసి పాడేస్తలే. అమ్మా కూత కూర్చున్నావంటే నీకు ఎప్పుడు ఆడిస్తా అంటుంది. నువ్వు అనుకో,
నా విషయానికి ఆ మాట అన్నావా వాడినావా లేదు తొక్కుతా. నేను ఫోన్ మాట్లాడుకొని వస్తాను. నువ్వు బయట పో. నా మాట ఇన్ను నువ్వు మా. బయట పోవద్దు. మా కంపెనీ బాగుంటుంది మా, మనము మంచిగా అర్థం చేసుకోవచ్చు. మంచి బిజినెస్ అమ్మా, మనం తప్పు చేయమ్మా. బయట డబల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని ఏమి 3 పిల్లము ఇప్పుడు వద్దులే, కొంచెం అయినా కావాలంటే నీకు పెట్టిస్తాను. నేను చెప్పేది వినులే పూర్తిగా. నువ్వు చెప్పింది నేను విన్నాను కదా, నేను చెప్పింది విను. చూడు ఎంత బాగా అనుకున్నాడు. డబల్ బెడ్రూమ్ ఇంతకన్నా ఫెసిలిటీస్ ఎక్కడైనా ఇంతకన్నా ఉండులే. డబల్ బెడ్రూమ్ తీసుకొని కార్డ్స్ పెట్టుకొని తెచ్చి పెట్టుకొని రన్ చేసుకోండి ఇద్దరు. నీ పెన్లా ఇట్లనే మన బిజినెస్ డెవలప్ అవుతుంది నీకు తగులుతుంది అట్లే తీసుకొట్టినానంటే. మనం మళ్ళా మాట్లాడుకుందాం. నువ్వు ఒక్క నిమిషము, నేను మళ్ళా చెప్పొస్తాను. నువ్వు బయటికి పోవద్దు. జస్ట్ మెసేజ్ చెప్పొస్తాను. మా అమ్మతో ఉండు. అవసరం లేదు బాయ్. ఒక్క నిమిషం, నువ్వు బయట పోకూడదు కూడా. నేను ఫోన్ మళ్ళా చేస్తాను అని చెప్పొస్తా. ఒప్పినాడా? నేను ఫోన్ ప్రామిస్ కంటే ఫోన్ మళ్ళా చేసి వస్తాను అని ఒప్పిస్తా. నీకు బుద్ధి లేదా? ఏం తింటాను కడుపుకి చేసేస్తువా? కనెక్ట్ కావడం లేదు. సరే మళ్ళీ ఒప్పిస్తానులే నీకు. నేను లేపు, నేను ఎందుకు లేపుతా? నువ్వు కదా నీళ్ళు రాకొచ్చి చెప్తాను. మామా అన్న మాటను మంచి పద్ధతిగా ఉండాలమ్మా. తిక్కబోక్ లాగా చేయొద్దు. పట్టుకొని తాగలే, చేతులు కాలు ఇచ్చినాడు రా. కసుకొని తాగద్దు. నీకు మంచి అమౌంట్ ఇప్పిస్తాను, ఇక్కడ రా చెప్తా. తిక్కబోకి కచ్చుకొని తాగే అలవాటు నీకు మంచి అమౌంట్ ఇప్పిస్తాను, ఇక్కడ రా. నాకేం అవసరమా? ఏంటి పద్దు బిజినెస్ రాధికా లాడ్జ్. అతే మాసిని లాగా రాధికా వ్లాగ్స్ ఎట్లా పాపులర్ అయిందో రాధికా హోటల్ విష్ణువర్ధన్ అండ్ పద్మజ లాడ్జ్ ఇక్కడ ఎక్కడ లేదు అనంతపురంలో. కన్ఫర్మ్ అయిందిలే, కన్ఫర్మ్ చేసిన. నీ గుండు తీసి బండకేసి కొడతా నా కొడక నీకే. నేనెందుకు చెప్తా? నా కస్టమర్, మన కస్టమర్, ఫస్ట్ కస్టమర్, గోల్డెన్ కస్టమర్. కొంచెం కూర్చో, ఆ పిల్లలు లేసిపోతాడు. ఎందుకు తొక్కులాడతాం? నేను రాను. పిలుచుకొచ్చింది విష్ణునే. ఏమైంది? సొంత ఇల్లు అయినట్టు గురుకలు పెడతారు. ఇంకా సొంత ఇల్లు లెక్క ఇస్తాను నీకు. ఇంకా అబ్బా పాపం ఎటుకి ఇస్తారు? అట్ట పెడతాడు గురుకలు. లెక్క ఇస్తాను కదమ్మా. నీకేం గురుకలు పెడితే ఏం లేకుంటే ఏమి? నా అనుమతి తీసుకోకుండా నువ్వు ఇట్లా పనులు చేస్తావు. ఇప్పుడు ఈ అనుమతి ఎందుకు ఇస్తారా? అనుమతి లేకుండా ఎందుకు చేస్తానవరా? నీకు లెక్కలు తెప్పించేటప్పుడు అనుమతి అడుగుతారా ఎవరైనా? నువ్వు పిలుచుకుంటూ రాదు మా దానికి. చిన్నదైనా కన్వీనియంట్ ఉంది. గోద్రేజ్ అది మంచం, మాకు బెడ్ కూడా లేదు. గోద్రేజ్ మంచం కొత్త బెడ్ వేసినావు. బెడ్ బాగా ఉపయోగపడుతుంది ఎవరైనా కొత్త క్లయింట్స్. మా వాళ్ళు అనుకుంటే ఏమైతుంది? నేనే పనుకోలే. అనుకోబో ఇప్పుడు కొడుకులేమ్మా. ఆ పిల్లోడు నీ కొడుకు ఏజ్ ఉంటుందే కానీ సొగిలి మాట్లాడద్దులే. ఆ పిల్ల నా కొడక సొగిలోడా. అయ్యో రామా, 2 నిమిషాలు కూర్చో పాపం. తలకాయ మీద బొచ్చు లేదు, పీకుతే బూడొస్తా చేతులకి. 9-10 అంతా కాఫీ ఇమ్మన్నాడు. పో. నేనెందుకు ఇస్తా? కూర్చో. నువ్వు పో బావి. నేను బయట పోల బావి. ఇంకా రెడీ కావాల, టైం అవుతుంది. పో, సెకండ్ కస్టమర్ వస్తాడు. నేనే అందుకు పనుకోబెట్టిన ఎట్లా లేపుతారమ్మా? పద్ధతేనా అది? నేను లేపుతా. నాకేం తెలుసు. పో బాబు. మా ఏంది? మళ్ళా డబ్బు లేదు. మళ్ళా ఇక్కబోకి పెట్టావు. క్యాచ్ రాచుడు. పోయి టీ కాఫీ తీసుకొని స్మెల్ చూపిస్తే లేస్తాడు చూడు. నువ్వు చేయిపోండి, నువ్వు నీ పెళ్ళం పోయి చేయిపోండి. నాకేంటి కమ్మా, 2 సేపు ఉంటే నాకు డబ్బులు వస్తాయి. దాంట్లో 20% ఇస్తా. వెయిట్ చేయి. ఇస్తా 20% ఇస్తూ తీసుకుందువు. చాలా మంచి బిజినెస్ చేస్తాను. డబ్బులు రావతే. బాబు ఏం పేరు? ఏం
ఏం పేరు? ఏమో మా చూడలేదు అంతగా క్లయింట్ నేమ్. పేరు తెల్దు, ఊరు తెల్దు, ఇంటికి పిలుచుకొచ్చి బెడ్ మీద వండి పెడతావా? మాదర్ చెట్ నా కొడక. ఏమైతుంది మా మన క్లయింట్ అందరి పేర్లు తెలుసుకుంటామా? ఊరు తెల్దు. పేరు తెలుసుకోరాలే. అడ్రస్ రాసుకుంటారు, ఆధార్ కార్డు ప్రూఫ్ తీసుకుంటారు, పేరు తీసుకుంటారు, సెల్ నంబర్ తీసుకుంటారు. నేనేదో నేను పెట్టాను ఒప్పుకుంటానా? నువ్వే అడుగుతాను డీటెయిల్స్ రాసుకుందాము అంటున్నాను. నువ్వు రారే బాబు. బాబు ఏం చేస్తుంది? ఏంది బాబీ ఇంతకన్నా హాయి ఇంతకన్నా ఇందులో దొరకదు అన్నట్లు ఇద్దరు పోతున్నాడు. లేదా సార్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనకి ఇంపార్టెంట్. కాపీ చేసుకుంటారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అమ్మ పడవ. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య? విష్ణు రాయే. బాబు ఏంది బాబు ఇది ఇట్లా కుంభకర్ణుడు అక్కట్లు ఇద్దరు పోతున్నాడు? విష్ణు చూడు బాబు మళ్ళీ ఏమి కస్టమర్స్ అంటే చేయొద్దు. ఎన్నిసార్లు పిలిచాలా? కస్టమర్స్ అట్లా చేయొద్దు. ఏంది బాబీ? సారేనండి బాబు. ఏంది లేండి సార్. లైట్ వాటర్ తాగింటాడు అంతే. ఏం నిద్ర బాబు ఇది? తీసుకుపోయి ఎట్లు పడేసిన లేచేటట్లు లేడు. మళ్ళీ ట్రై చేయండి. రా బాబు ఏం అవతారం పడుతున్నా వాళ్ళు. బాబు ఏమ్మా ఆయవా? ఏమ్మా ఆయవా? జీవన తరంగాలలో ఇది బాత్రూమ్ వాష్ ఏమైంది? క్లీన్ చెప్పమంటే ఫినాయిల్ పరకదాని పోయిందని చెప్పి నిన్సేపా. ఏందిలే ఏమైంది? తాడగిండు మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? లాడ్జ్ అన్నాక లేదు మా అమ్మ కస్టమర్లు వచ్చి నేను ఆయానా అమ్మ మంకు నా కొడుకా? లేదు మా అమ్మ బ్రో. ఏంది ఇట్లా గొడవ? మా అమ్మనా? ఏమి బాబు తెలుసుకోకుండా ఆయానా ఫెనాయిలా లాడ్జ్ అని చెప్పి పిలిచికొచ్చి పడుకోబెట్టినాడు. అడ్వాన్స్ తీసుకున్నాడు, తీసుకోలేదేమో అడగండి. తెలుసుకున్నావులే? ముందు మా ఏంది అంత సీరియస్ అయితే ఓ నిమిషం ఫస్ట్ కస్టమర్ నేను ఫెనాయిల్ యాసిడ్ దాల్లా లైజాల్ దాల్లా పని చేపిస్తాం. కొంచెం కూల్ కూర్చో మాట్లాడు. నేను ఆయానా బాబు అది రిమైనింగ్ మనీ అమ్మకి ఇచ్చేసేయకూడదా? నేను లక్ష్మీదేవి తీసుకోకూడదు. నువ్వు ఎట్లా అడ్వాన్స్ తీసుకున్నావులే? మా తమాషా చేయదు మన మాట. నువ్వు ఎట్లా అడ్వాన్స్ తీసుకున్నావు నా అనుమతి లేకుండా? ఫస్ట్ ఆయ ఆయా కాదు మా అమ్మనే బ్రో. ప్రొపరేటర్ మా అమ్మనే. మళ్ళీ పడుకోండి, మళ్ళీ బాబా మీ గొడవ తేల్చుకోండి మా ఫస్ట్. నువ్వు ఎట్లా అసలు అడ్వాన్స్ తీసుకున్నారు ఇది నాది. ఓనర్ ఆయన చెప్పాడు. ఆయన కాదు తప్పు. అడ్వాన్స్ తప్పు అచ్చు తప్పు. నేను ఓనర్. అడ్వాన్స్ తీసుకున్నాడు. ఫినాయిల్ పరక తెచ్చడానికి పోయింది. ఆయమ్మ బాత్రూమ్ వాష్ వస్తానని అడిగినా లే ఏం కూసావ్? నేను కాదు నిన్ను కాదు నిండిది. ఎట్లా కూసావ్? నిజంగా అంటే నిన్ను అనలేదు. నువ్వు సోల్ ప్రొపరేటర్. ఇదంతా నీదే. ఈ ఇల్లు నాది. నేను ఓనర్, వాడు కాదు. బయట ఏం పేరు లేదు. ఏం పేరు పెట్టేసా? ఈ పేరు ఎట్లేసుకుంటారు? ఇది రెంటిల్లో అన్ని పంపిస్తారు. పేరు వేసుకుంటే నేను ఫస్ట్ అడ్వాన్స్ తీసుకున్నారు లేదా అడగండి. ఇప్పించుకోని అడ్వాన్స్. ఆయన గమ్మున ఉన్నాడు కదా, మీరే కదా చేస్తాను, మీరే ఇప్పించండి. వాడి ఊడు ఇది నాది. మీరు ఇంట్లో ఉండాలి. ఉండాలా? నేను నా ఫ్రెండ్ దగ్గర పోయిన పైన ఆయన ఫినాయిల్ తెచ్చేదానికి పోయింది అని చెప్పిన. కాదు బ్రో, అమ్మకి మా తీసుకో లక్ష్మీదేవి. నెక్స్ట్ నుండి చేయను. నెక్స్ట్ నుండి ఇంకా చేయను. నెక్స్ట్ ఎవరిని రానిను. ఫైనల్ ఇది బాబు. అమ్మకి కూర్చో. నాకు నిద్ర వస్తుంది. ఏమి నిద్ర? అది ఎక్కడ నిద్ర? ఏ ఊరు నిది బాబు? చూడొచ్చిందే కదిరి దగ్గర పల్లి. మా కదిరి నుంచి ఇటు వచ్చాక వాళ్ళు అంతా ఓనం అయిపోయింది. కదిరి నుంచి ఇటుకు వచ్చేసరికి ఏదో అమెరికా నుంచి ఇటుకు వచ్చినట్లు చెప్తాను. బిల్డప్ గా వాడు ఎట్లా పరిచయం నీకు?
మా ఈడ రాధిక లాడ్జ్ అనేసి గూగుల్లో పెట్టినాడు మా, వచ్చినాము. ఫస్ట్ కస్టమర్ గూగుల్లో పెట్టినావా? ఈ అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య తెలుసా నీకు? ఆ, తెలుసా? నువ్వు తెలియదు చెప్పలేదా? అత్తయ్య, నాకు ఇద్దరు తెలియదు. బా, ఇద్దరు జోడు మీద ప్రశ్న లే ఎట్లా చేస్తావులే నువ్వు? ఎట్లలే? ఏం లే ఉండు ఆ పిల్లతో ఏంది ఉంటావులే? పంపించేద్దాము. పంపే పంపిస్తాం. పంపే. బాబు ఇంకా నాకు ఇద్దరు వచ్చినారు, మా బాత్రూమ్ వాసన వస్తుందని వాళ్ళు వేరే లాడ్జ్ మా బాత్రూమ్ ఏ వాసన రాదు. ఉందిలే నువ్వు మా. పెద్ద అలే కాదు. కాదు బ్రో, అడ్వాన్స్ రిమైనింగ్ క్యాష్ ఇచ్చేసే బ్రో అమ్మకి. ఇంకా తీసుకో పంపించేద్దాం. రేయ్ నేను తీసుకోను అట్లా. ఏం పెట్టినామని మనం ఏమైనా ఫుడ్ పెట్టినామా? ఏమి ఇచ్చినామని తీసుకుంటాం డబ్బులు? ఎంకరేజ్ చేయరా అది న్యాయం కాదు. లేదు నేను తీసుకో. తీసుకోను, వద్దులే తీసుకో మా అమ్మ. అవసరం లేదు. బాత్రూమ్ ఏంటికి ఇస్తాం నువ్వు చెప్పినట్టు? పొద్దున్నే ఢిల్లీకి కూడా పోలేదు నేను, చిచి. వాసన వస్తుందని. రెల్లువా. ఏమన్నా పాయకాన్ని కొట్టు అనుకున్నావా? పోయేకి బాగా మైదానం అనుకున్నావా? పోయేకి అదే మా. నువ్వు పోతే నేను క్లీన్ చేసేకి కూల్ గుండు మా. నాకేం కర్మ పట్టిందిలే? లేదు కూల్ గుండు. డుర్లు పోలేదంట. డుర్లు ఏందిలే? కూల్ గుండు మా, తరచకూడదు. ఎటువంటి కూలు మండిపోతాంది నాకు. లేదు కూల్ గుండు. సర్లే బ్రో, వద్దులే బ్రో, ఇచ్చేసేసి ఇంకా. లేయ్, పైకి లేయ్. తెలుసుగానే. మామ లేదు మా, తీసుకో. నాకొద్దు. మామ ప్లీజ్ మా, నేను తీసుకోకూడదు, నువ్వే తీసుకోకు. మా నేను తీసుకోకూడదు. అడ్వాన్స్ తీసుకున్నావుగా? అడ్వాన్స్ ఫోన్ పే రూపంలో ఇచ్చినారు. నా చేత్తో అడ్వాన్స్ అమ్మకే. 16 రూపాయలు, నా చేత్తో అడ్వాన్స్ అమ్మకే. 16 రూపాయలు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. ప్లీజ్ మా. ఏందిరే? నేనేమన్నా ఫుల్ అడగని పేజీ నేనేమన్నా బాత్రూమ్ కడిగేదాన్యా? ఏమైంది? నాకొద్దు అమ్మ. అమ్మాలే నేనేం చూసుకుంటాలే? తీసుకో మా, నవ్వు ఆపుకుంటున్నావు కదరా నేను తీసుకో. నువ్వు తీసుకో. ఆ? 16 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేసిన మధ్య పట్టుకోండి. ఏ లాడ్జ్కే నేను ఇంత డబ్బులు పే చేసిందా? ఇంత డబ్బు ఏ లాడ్జ్ లేదు, ఇదో పట్టుకోండి. ఆ, తీసుకో నీ డబ్బు. తీసుకోమా, అది తీసుకోండిలే. తీసుకో తీసుకోండి. నీ డబ్బు ఎవరు కాలా? ఏమైంది మా ప్రాబ్లము? ఏమి ఏమి? నువ్వు నేను- 16 రూపాయలు తీసుకున్నావా? నేను ఒకరి సొమ్ము ఉంచుకునేవాడిని కాదు, ఇదో పట్టుకోండి. నేను ఒకరి సొమ్ము ఉంచుకునేవాడిని కాదు, ఇదో పట్టుకోండి. ఎట్లా తీసుకురాలి? సిగ్గులన్నా కొడుక 16 రూపాయలు. అత్తయ్య నువ్వు తీసుకోండి. యా కాలంలో ఉన్నావులే సుల్లోడా? పెట్టుకో, నువ్వే పెట్టుకో. మన సబ్స్క్రైబర్ లేదు. ఇస్తావు తీసుకుంటానంటే అంతే. తీసుకో. బాబీ, ఇట్లా చేయొద్దు బాబీ. నేను నిజమే అనుకున్నాను. డబ్బులు ఒకసారి నిజంగా చేశాను. గమ్మనంటే రాలిపోతాయి. ఆంటీ